అనంతపురం జిల్లాలో డెంగీ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పెరిగిపోవడంతో జనంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాలతో ఈ సీజన్లో ఇప్పటిదాకా ఒక్క అనంతపురం జిల్లాలోనే 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ నివారణలో ప్రభుత్వం విఫలం కావడంతో అనంతలో జనాగ్రహం పెళ్లుబుకుతోంది. డెంగీ ఉద్యమాలతో అనంతపురం జిల్లా అట్టుడిగిపోతోంది. గ్రామాలు, పట్టణాలు మురికి కూపంలా మారినా చంద్రబాబు ప్రభుత్వం ముద్దనిద్ర వేయటం లేదు. పందులు, దోమలు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు అతి వేగంగా విస్తరిస్తున్నాయి. గత 8 మాసాల వ్యవధిలో 35 మందికి పైగా విషజ్వరాలతో మృతి చెందారు. ఇందులో డెంగీ వ్యాధి లక్షణాలతో సుమారు 15 మంది చనిపోయారు. విషజ్వరాల మృతుల్లో చిన్నపిల్లలే అత్యధిక సంఖ్యలో ఉండటం విషాదకరం. అనంతపురం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినా ఆ స్థాయిలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. చెత్త చెదారాన్ని ఎత్తివేయటం, పందులను నివారించడం, దోమల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సర్కారు దవాఖానాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. డెంగీ, ఇతర విషజ్వరాలతో తల్లడిల్లిపోయే పేదలంతా అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తున్నారు. అయితే ఇక్కడ రోగులకు సరిపడా బెడ్లు, సరిపడా మందులు అందుబాటులో లేవు. ప్రస్తుతం 100 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో గత 10 రోజులుగా అనంతపురం ఆసుపత్రికి ప్రతిరోజు 2500 మంది రోగులు వస్తున్నారు. చిన్నపిల్లల వార్డులో కేవలం 50 పడకలు మాత్రమే ఉన్నాయి. 150 నుంచి 200 మంది దాకా అడ్మిషన్లు పొందుతుండటంతో ఒక్కో మంచంపై 3-4 పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అనంతలో వైద్య సదుపాయాలు మెరుగయ్యేందుకు మంత్రి కామినేని ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అనంతపురం వైద్య కళాశాలకు 59 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రావాల్సి ఉండగా కేవలం 15 మంది మాత్రమే వచ్చారు. మెడికల్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ రెసిడెంట్ డాక్టర్లుగా ఎక్కడికి పోస్టింగ్ వేసినా వెళతారు. అయితే హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న అనంతపురానికి మాత్రం కేవలం 15 మందిని నియమించడం పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. రాష్ట్ర స్థాయి స్వాతంత్ర వేడుకలకి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేయడంతో మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా హడావిడి చేసి ఒక 20 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఎక్కడా పని చేయకుండా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పర్యటిస్తారో మరి గెస్ట్ హౌస్ కానీ, మరి పీటీసీ గ్రౌండ్ కానీ, హెలిప్యాడ్ దగ్గరే కేంద్రీకరించి నగరంలో పారిశుద్ధ్యం అంతా మరి గాలికి వదిలేశారు. దానితో పాటు 3 రోజులు ఇక్కడ రెయిన్ గన్లు పంపిణీ చేసేదానికి వస్తానే ఇక్కడ మకాం ఇచ్చాడు. అప్పుడు కూడా ఒక 15 రోజులు మరి పూర్తిగా నగరంలో పారిశుద్ధ్య పనులు ఎక్కడ జరగకుండా మరి ముఖ్యమంత్రి చుట్టే ఇదంతా కూడా జరిగేటట్టు చేశారు. మరి దాని ఫలితమే ఇవాళ నగరంలో పారిశుద్ధ్య లోపము, ఎక్కడ చూసినా విపరీతమైన దోమలు, మరి పారిశుద్ధ్య సమస్య ఉంది. మరి పందులు విపరీతంగా ఉన్నాయి. మరి తద్వారానే నగరంలో విషజ్వరాలు ప్రబలయ్యాయి. అనంతపురం నగర ఆసుపత్రిలో 100 మంది అడ్మిట్ అయినా కూడా అక్కడ వైద్యం లేక చనిపోవడం జరుగుతూ ఉంది. డెంగీ, ఇతర విషజ్వరాలు విజృంభిస్తున్నా అవేమీ లేనట్లుగా ప్రభుత్వం తేలిగ్గా వ్యవహరిస్తోంది. దిద్దుబాటు చర్యలు తీసుకోవలసింది పోయి అనంతలో అంతా బాగుందన్న రీతిలో అధికారులతో మభ్యపెట్టే ప్రయత్నాలు పాలకులు చేయిస్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పటికైనా ప్రభుత్వం శానిటేషన్, దోమల నివారణపై కఠినంగా వ్యవహరించుకుంటే భారీ మూల్యం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.